మహేష్ బాబుకి తెలుగు చదవడం, రాయడం రాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరు. 'పోకిరి', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' వంటి హిట్ సినిమాల్లో అనర్గళంగా తెలుగు డైలాగులు చెప్పి అభిమానులను మెప్పించాడు. కానీ అతని గురించి చాలా మందికి తెలియని ఒక నిజం ఉంది. మహేష్ బాబుకి తెలుగు చదవడం, రాయడం రాదు. ఇది అతనే బహిరంగంగా చెప్పిన విషయం. 2015లో 'శ్రీమంతుడు' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇంటర్వ్యూలో మహేష్ ఇలా చెప్పాడు: "నాకు తెలుగు చదవడం రాదు. నేను చెన్నైలో పెరిగాను. స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కాబట్టి తెలుగు స్క్రిప్ట్ నేర్చుకునే అవకాశం రాలేదు. అతను మాట్లాడే తెలుగు మాత్రం బాగా వస్తుంది. డైరెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగులు వినిపిస్తే వాటిని విని తన మెమరీతో గుర్తుపెట్టుకుని చెప్పేస్తాడు. అతని మాటల్లోనే, 'నాకు మంచి మెమరీ ఉంది. డైరెక్టర్ చెప్పిన డైలాగులు విని చెప్తా. ఇది నాకు అడ్వాంటేజ్గా మారింది. చదవడం రాకపోతే మోడ్యులేషన్లు ముందుగా తలలో ఉండవు. అంతా స్పాంటేనియస్గా వస్తుంది.' చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్ తన స్కూల్ రోజుల్లో తమిళ నటులు కార్తీ, విజయ్లతో కలిసి చదువుకున్నాడు. తెలుగు ఇంట్లో మాట్లాడినా అక్షరాలు నేర్చుకునే వాతావరణం లేకపోయింది. అయినా తెలుగు సినిమాల్లో ఇన్ని ఏళ్లు రాణించడం అతని టాలెంట్, కఠిన శ్రమకు నిదర్శనం. ఈ విషయం తెలిసిన తర్వాతే చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు విమర్శించినా చాలా మంది మాట్లాడటం వస్తే చాలు, చదవడం రాకపోయినా పర్లేదు అని మెచ్చుకున్నారు. మహేష్ బాబు ఇప్పటికీ తెలుగు సినిమాలే చేస్తున్నాడు. తెలుగు అభిమానుల ప్రేమను గెలుచుకుంటూనే ఉన్నాడు. చదవడం రాకపోయినా తెలుగు సినిమా మీద అతని ప్రేమ, అతని నటన మాత్రం అందరూ అంగీకరించే వాస్తవం.